మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మన కాన్షియస్ మైండ్ కంటే చాలా చాలా శక్తివంతమైనది. ఈ మైండ్ ద్వారానే మనం చేసే ప్రతి పని ముడిపడి ఉంటుంది. మనం విశ్వానికి చెప్పాలనుకునే మాటలు కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే విశ్వానికి చేరుతాయి. మనకి విశ్వానికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పరిచేది కూడా సబ్కాన్షియస్ మైండే. విశ్వం నుండి సమాచారాన్ని అందుకోవాలన్నా, విశ్వానికి మనం నుండి సమాచారం చేరాలన్నా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి. ఇంతవరకు ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా ఉపయోగించి లక్ష్యాన్ని చేరే ప్రాసెస్లో చాలా మంది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మరి మనకి విశ్వానికి మధ్య సమాచారాన్ని పాస్ చేసే ఈ సబ్కాన్షియస్ మైండ్ని సరైన ఫ్రీక్వెన్సీలో కనుక ఉపయోగిస్తే అసాధ్యం అనే మాటే ఉండదు. మరి విశ్వానికి మీ లక్ష్యాన్ని చేర్చే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉంది. ఇదే మీ ఫెయిల్యూర్కి కారణం. మీ కష్టాలకి, మీ పేదరికానికి, అనుకున్న లక్ష్యానికి చేరకపోవడానికి అసలైన కారణాలనేవి ఇవే అని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓపికతో ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. దీని ఫలితం మీకు వెంటనే తెలుస్తుంది. ఉదాహరణగా ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని ఆపై మీరు విశ్వంతో స్పష్టంగా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు 100 మంది గుంపులో ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తిని పిలిస్తే అది ఆ వ్యక్తికి వినబడుతుందా? ఒక్కసారి ఆలోచించి చూడండి. 100 మంది గుంపులో ఉన్నప్పుడు మీ పిలుపు ఆ వ్యక్తికి వినబడటం అనేది కష్టమైన పని. కానీ ఆ వ్యక్తికి మీరు పిలిచింది వినబడాలి అంటే అక్కడున్న ఆ గుంపు అంతా నిశ్శబ్దంగా మారాలి. అప్పుడే మీరు ఎంత నెమ్మదిగా పిలిచినా సరే ఆ వ్యక్తికి మీ మాట వినబడుతుంది. ఇదే నిజం. 100 మంది ఉన్న చోట మీరు ఎంత శక్తిని ఉపయోగించి పిలిచినా అది వృధానే అవుతుంది. అదే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పిలిస్తే ఈ పని చాలా సింపుల్గా, తక్కువ శక్తితో పూర్తవుతుంది. ఇదే ఫార్ములా మీ మీద కూడా ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలనేవి వందలాది మంది గుంపులతో సమానం. మీ ఆశయం, కోరిక అనేవి ఆ గుంపుల మధ్య మీరు పిలిచే పిలుపులాంటివి. ఆ వందలాది గుంపులో మీరు చెప్పే కోరిక కూడా ఆ విశ్వానికి అలానే చేరలేదు. థాట్స్, బిలీవ్స్, ఇమోషన్స్, యాక్షన్స్ వీటిమీదనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒకే థాట్ని పదే పదే చేయటం వలన అదే థాట్ని యూనివర్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుంది. ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక భాగమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పని ఒత్తిడి వలన, ఇతర టెన్షన్స్ వలన ఒకే ఆలోచనని హై ఫ్రీక్వెన్సీతో విశ్వానికి చేర్చలేకపోతున్నాం. అటువంటప్పుడు మీ ఆలోచనలన్నింటినీ కొంత సమయం తగ్గించుకుంటూ కేవలం మీ లక్ష్యం యొక్క ఆలోచనని, లక్ష్యానికి సంబంధించిన అఫర్మేషన్స్ని కానీ లేదా ఇమోషన్స్ని కానీ మీ నుండి రిలీజ్ చేయడం వలన మీ లక్ష్యం యొక్క ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి ఈజీగా చేరిపోతుంది. 100 మంది గుంపుగా ఉన్నప్పుడు ఒకే వ్యక్తి వారందరినీ కంట్రోల్ చేయటం ఎంత కష్టతరమో, మనలో కలిగిన ఆలోచనల్ని కూడా కంట్రోల్ చేయటం కూడా అంతే కష్టం. అలానే అది అసాధ్యం అని చెప్పటం లేదు. దానికి కొంత సమయం పడుతుంది. ఆలోచనల్ని ఒకేసారి మన ఆధీనంలోకి తెచ్చుకోలేము. దీనికోసం మీరు మీ ఆలోచనల్ని బుజ్జగించే మార్గంలోకి వెళ్ళాలి. వాటిని సంతోషకరమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడైతే మనం వాటిని మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాం. కాని మీరు ఒక సమస్య గురించి ఇబ్బంది పడుతూ దానితో పోరాడుతున్నారు, ఖచ్చితంగా మీరు ఓపిక, సహనాన్ని కోల్పోయే ఉంటారు. ఈ సమయంలో ఓవర్ థింకింగ్లోనూ ఇంకా నెగటివ్ థింకింగ్లోనూ అధికంగా ఉంటూ ఉంటారు. అటువంటి సమయంలో మీ మైండ్ మీరు ఏం చెప్పినా వినదు, సరికదా మిమ్మల్ని మరింత డిప్రెషన్లోకి వెళ్లేలా చేస్తుంది. మరి ఇటువంటి సమయంలో మీ మైండ్ని ఏ విధంగా రిలాక్స్ చేసి మీరు విశ్వంతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకోగలిగితే ఇక మీ లైఫ్లో విశ్వంతో మీరు చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. మీ సబ్కాన్షియస్ మైండ్ నుండి అనవసరమైన డేటాని తీసి మీకు కావాల్సింది ఏంటో దాన్ని మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసుకోవాలి. అయితే దీనికోసం మీరు కాస్తంత ఓపికతో ఈ వీడియోని కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాల పాటు టైం వేస్ట్ అని అనుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో పూర్తయ్యేలోపే మీలో ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. విన్నాక మీరే చెప్తారు ఈ మాటని, ఇది నిజంగా చాలా అద్భుతమైన వీడియో అని. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని టైంని ఎంచుకొని ఈ వీడియోని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వినండి. ఇక కళ్ళు మూసుకుని మీకు నచ్చిన విధంగా కూర్చుని ఈ వీడియోని వినటం మొదలుపెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక లోతైన శ్వాసని తీసుకోవాలి. నెమ్మదిగా ఆ శ్వాసని విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక లోతైన శ్వాసని తీసుకుందాం. ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా, చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి. మరొక్కసారి సుదీర్ఘమైన శ్వాస తీసుకుందాం. మీ యొక్క శ్వాస నాభి కింద భాగాన్ని తాకేంత సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా, చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. మీలో సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించాలి. రిలాక్స్, రిలాక్స్. మీ శ్వాస ఎలా వెళుతోంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనించండి. చాలా రిలాక్స్గా గమనించాలి. ఇప్పుడు మీ శ్వాస చాలా సున్నితంగా మారటాన్ని గమనించండి. మీ శ్వాస నెమ్మదిగా చాలా చిన్నదిగా మారుతూ ఉంది.
మీ శ్వాస సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంది. మీలో ఇప్పుడు చాలా సున్నితమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంది. గమనించండి. సుదీర్ఘంగా మీ యొక్క శ్వాస యొక్క ప్రక్రియను గమనిస్తూ ఉండండి. చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడా కూడా బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ నుదిరి భాగంలో బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ కనుబొమ్మలు కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోండి. మీ శరీరాన్నంతటినీ చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. మీ నుదిరి భాగాన్ని, మీ కనుబొమ్మలను చాలా తేలికగా, రిలాక్స్గా మార్చుకోవాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. చాలా తేలికగా ఉన్న భావం మీలో కలుగుతుంది. మీ మైండ్ అంతా చాలా నిశ్శబ్దంగా, చాలా రిలాక్స్గా, చాలా తేలికగా మారుతున్న అనుభవం మీకు కలుగుతుంది. ఇప్పుడు మీలో సున్నితంగా మారిన మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. చాలా సున్నితంగా గమనించాలి. మీలో చాలా సున్నితంగా తేలికగా మారిన మీ యొక్క శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా మీ యొక్క అంతరంగంలోనికి ప్రయాణించండి. నెమ్మదిగా, చాలా రిలాక్స్గా మీ అంతరంగంలోనికి ప్రయాణించాలి. చాలా రిలాక్స్గా ప్రయాణించండి. అక్కడ అంత నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. రిలాక్స్, రిలాక్స్. చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మీ అంతరంగంలో కలుగుతున్న ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. మరింత లోతుగా మీ అంతరంగంలో ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. మీ అంతరంగమంతా కూడా చాలా నిశ్శబ్దంగా మారింది. రిలాక్స్. మీ మనసు చాలా ప్రశాంతంగా, చాలా తేలికగా మారుతున్న అనుభూతి మీలో కలుగుతుంది. గమనించండి. మీ మనసు, మీ మైండ్, మీ శరీరం అన్నీ చాలా రిలాక్స్గా, చాలా తేలికగా మారుతున్న అనుభవం మీకు కలుగుతుంది. రిలాక్స్. మీ అంతరంగం ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. మరొక్కసారి గమనించండి. విశ్వంతో పూర్తిగా మమేకమైన భావం మీలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ప్రశాంతమైన మనసుతో మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ప్రేమతో పిలవండి. ఒక్కసారి మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ప్రశాంతంగా తలుచుకోండి. మీకు ఏం కావాలి? మీరు ఏం కావాలనుకుని ఆ విశ్వాన్ని అడుగుతారు అనుకున్నారు, దాన్ని విశ్వాన్ని అందించమని కోరండి. మీ కోరికను మనస్ఫూర్తిగా మీ హృదయ లోతుల్లో నుండి విశ్వానికి తెలియజేయండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి భయాలు, ఎలాంటి అనుభవాలు, ఎలాంటి అనుమానాలు లేకుండా విశ్వానికి మీ కోరికను తెలియజేయండి. గతం యొక్క అనుభవాలను, గతం యొక్క అనుమానాలను తొలగించి ప్రశాంతమైన మనసుతో ధైర్యంగా విశ్వానికి తెలియజేయండి. మరి ఒక్కసారి విశ్వానికి మీ కోరికను మనస్ఫూర్తిగా తెలియజేయండి. రిలాక్స్. ఇప్పుడు మీరు కోరింది దక్కుతుంది అనే సంపూర్ణమైన నమ్మకం మీలో ఏర్పడింది. బలంగా నమ్ముతున్నారు. విశ్వం మీరు కోరింది దక్కేలా చేస్తుంది అని చాలా బలంగా నమ్ముతున్నారు. రిలాక్స్. విశ్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. మీలో చాలా బలమైన నమ్మకం ఏర్పడింది. చాలా సంతోషంగా, ప్రశాంతమైన మనసుతో ఇప్పుడు మీ శ్వాసను గమనించాలి. చాలా రిలాక్స్గా మీ సహజమే. ఇప్పుడు ఆ విశ్వానికి మీ హృదయ లోతుల్లో నుండి కృతజ్ఞతలను కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ అని. ఇప్పుడు మీ చక్కటి చిరునవ్వుతో మీ హృదయ లోతుల్లో నుండి సంతోషంతో, చాలా సున్నితంగా, చాలా నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఇలా ఈ విధంగా విశ్వానికి మీ కోరికను తెలియజేయాలి. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి.